చాలామంది సంఘానికి సంబంధం లేకుండా చిన్న చిన్న గ్రూప్స్ నడిపిస్తున్నారు. నేను వింటున్నాను ఈ గ్రూప్స్ గురించి. ఇవి పర్టికులర్గా ఉమెన్ గ్రూప్స్. ఒక ఆమె ఉంటుంది, ఆమె స్వస్థతలు అంటుంటుంది, లేకపోతే ప్రవచనాలు అంటుంటుంది, వరాలు అంటుంటుంది, ఉపవాసాలు అంటుంటుంది, 7 వారాలు చేయి అంటుంది, 40 వారాలు చేయి అంటుంది. ఇలా చేస్తా కొంతమంది బలహీనులైనటువంటి స్త్రీలని పట్టుకుంటున్న గ్రూప్స్ని నా దృష్టికి 3 గ్రూప్స్ వచ్చినాయి ఇప్పటికి ఆల్రెడీ. నాకు తెలియకుండా ఇంకెన్ని గ్రూప్స్ ఉన్నాయో తెలియదు. వాళ్ళని ఎప్పటికీ నిజమైన జ్ఞానం దగ్గరికి వీళ్ళు వెళ్ళనివ్వరు. వీళ్ళు వెనకాలండి ఈ ఉమెన్ని మ్యానిపులేట్ చేస్తూనే, అంటే చూడండి ఏం జరుగుతుంది. వాళ్ళ మీద కంట్రోల్ లేదు, సంఘం లేదు, పెద్దలు లేరు, పాస్టర్ గారు లేదు, ఎవరు లేరు. అంటే వాళ్ళు చేసిన దానికి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రూపులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదేనమాట. ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎవరు చేయమన్నారో వాళ్ళని తెలియదు, ఏ అధికారంతో చేస్తున్నారో తెలియదు, ఏం తెలియకుండా చేస్తుంటారు. చేసి ఈ అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా, నేను అంటుంది ఉమెన్ గ్రూప్స్ అనే కాదు, మేబీ మెన్ గ్రూప్స్ కూడా ఉండుండొచ్చు. నాకు ఇంకా నా దృష్టిలోకి రాలేదా మెన్ గ్రూప్స్. వస్తే కనుక డెఫినెట్గా నేను పుల్పిట్లో నుంచే చెప్తాను అనమాట. అంటే దేవుడి గూర్చిన జ్ఞానం తప్ప మిగిలినంతా కూడా వీళ్ళు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు.